అందరికీ నమస్కారం అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి 147 గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది. కింద విశాలంగా 2 బెడ్రూమ్ ఉంది. అలాగే పైన కూడా చాలా విశాలంగా అయితే 2 BHK అయితే ఉంది. ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే చూస్తున్నారండి మీరు. మొత్తం గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ అయితే ఉంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు. పైన సీలింగ్ ఉందండి, మొత్తం టేక్ వుడ్ మోడల్ సీలింగ్ అయితే ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 147 గజాలు. ఇక్కడ బోర్ అయితే ఇచ్చారు. సార్ లోపల చూపిస్తాను. ఇదంతా హాల్ అండి. హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు. పైన రూమ్ అయితే పెద్దది వస్తుంది. హాలు కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి చిన్నగా ఉంటుంది. ఇది మొత్తం మెయిన్ డోరు. మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. బ్యాంకు లోన్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. పూజా మందిరం సపరేట్గా ఉంది, మీరు చూస్తున్నారు. మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. ఇదంతా పూజా మందిరం అండి. సపరేట్గా రూమ్ అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ చాలా తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది. ఇదంతా గ్యాస్ కట్. మొత్తం డోర్లన్నీ కూడా అటక మొత్తం కూడా కనిపించకుండా కబోర్డ్ వర్క్స్ అన్ని ఇచ్చేసి ఉన్నాయి. ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు. చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. 6x6 మంచం పట్టగా ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. వీడియో పైన కూడా చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ఉంది. 147 గజాలండి. తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ మూడో బాత్రూమ్ కూడా ఉంది. కామన్ బాత్రూమ్ ఇచ్చారు. పైన వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న అటకైతే ఉంది. మొత్తం స్టెప్స్ అన్ని గ్రానైట్ స్టెప్స్ ఉన్నాయండి. పక్కన స్టీల్ రైరింగ్ అయితే ఉంది. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. ఇదంతా పైన అండి, తూర్పు ఫేసింగ్ ఇది. ఇదంతా హాల్ ఏరియా చూస్తున్నారు. పైన చాలా ప్లేస్ అయితే కలిసి వస్తుంది. మెయిన్ డోరు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్డుకి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే పూజా మందిరం అయితే ఉంది. కిచెన్ ఏరియా అండి. సేమ్ పైన కిచెన్ కొద్దిగా పెద్దగా వచ్చింది. అటక్ కూడా పెరిగింది, చూస్తున్నారు మీరు. ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్. G+1 ఉంటుంది. G+1కి ప్లాన్ ఉంది. SBI నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ అయితే వస్తుంది. లొకేషన్ వచ్చి సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్ మంచి ప్రైమ్ లొకేషన్లో. మెయిన్ రోడ్డుకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. రెంట్కి ఇచ్చినట్లయితే 30,000 రెంట్ అయితే వస్తుంది.
హౌస్ నచ్చిన వాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. సింగినగర్ లొకేషన్లో G+1 ఇండిపెండెంట్ హౌస్. కాస్ట్ మిగిలిన డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్లో అయితే ఇస్తానండి, చూడొచ్చు మీరు. వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము. మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము. అలాగే మీ నెంబర్ అయితే కనుక 3000 అయితే అమౌంట్ తీసుకుంటామండి. అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.